దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగా దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. 2024 సంవత్సరమంతా కాపాడిన దేవుడు ఈ 2025 నూతన సంవత్సరము మీ కుటుంబం అంతటికి ఆశీర్వాదకరమైన సంవత్సరముగా దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11-12 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని బిడలరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దీవెనకరమైన నూతన సంవత్సరము. ప్రియులారా, రాబోయే కాలంలో జరగబోయే దాన్ని గురించి ఆలోచిస్తే అంతా అగమ్యగోచరం. క్రొత్త సంవత్సరం మన ఎదుట ఉంది. దాన్ని స్వాధీనపరుచుకొనడానికి మనం బయలుదేరుతున్నాం. ప్రియులారా, మనకేం ఎదురవనున్నదో ఎవరు చెప్పగలరు? మనకి కలుగబోయే క్రొత్త అనుభవాలు, జరగనున్న మార్పులు, క్రొత్తగా తలెత్తనున్న అవసరాలు ఎవరు ఊహించగలరు? కానీ మన పరలోకపు తండ్రి ఇక్కడ మనకు ఒక ఉత్సాహభరితమైన ఆనందకరమైన సందేశాన్ని అందిస్తున్నాడు. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మన అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడట. ప్రియులారా, ఎప్పటికీ ఎండిపోని నీటి బుగ్గలు ఆయనలో ఉన్నాయి. ఆనకట్టలు లేని సెలయేళ్ళు, జలధారలు ఆయన దగ్గర నుండి ప్రవహిస్తున్నాయి. ముందేమి జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారా? ఇదిగో దేవుని కృపతో నిండిన వాగ్దానం, ఆశీర్వాదాలు ఆయన నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ ప్రవాహానికి అంతం లేదు. ప్రియులారా, ఈ ప్రవాహం ఎండకి అనావృష్టికి ఎండిపోయేది కాదు. ఈ ప్రవాహం దేవుని పట్టణాన్ని సస్యశ్యామలం చేస్తుంది. మనం అడుగు పెట్టబోతున్న దేశం కొండలు లోయలు ఉన్న దేశం. అంతా చదువునుగాను ఉండదు, అంత పల్లముగాను ఉండదు. జీవితం చదునుగా ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే అది నిస్సారమవుతుంది. ప్రియులారా, కొండలు లోయలు ఉండాలి. కొండలు వర్షాధారాల్ని పోగు చేసి లోయల్లోకి ప్రవహింపజేస్తాయి. మన జీవితాల్లోనూ అంతే. కొండలు ఎదురైనప్పుడే మనం కృపా సింహాసనం ఎదుట మోకాల్లోని ఆశీర్వాద వర్షధారాల్ని పొందుతాం. కష్టాల పర్వతాలను చూచి దిగులు పడతాం, సనుగుకుంటాం. కానీ ఈ పర్వతాలే మనపై వర్షాలు కురవడానికి కారణం. దేవుని బిడ్డలారా, అరణ్యములో చదును ప్రదేశంలో ఎంతమంది నశించిపోయారో, అదే కొండలు లోయలున్న ప్రాంతాల్లో వాళ్ళంతా బ్రతికి అభివృద్ధి పొందేవాళ్ళు కదా. మైదానాల్లో ఎముకలు కొరుకేసే చలిగాలులు అడ్డు అదుపు లేకుండా వీస్తూ చెట్లను చేమలను నేలమట్టం చేస్తుంటే ఎంతమంది నశించిపోయారు. కానీ దృఢమైన తలవంచని అజేయమైన కొండ ప్రదేశాల్లో, శత్రువుల నుండి రక్షణ కలిగించే కొండ చర్యల్లో క్షేమంగా ఉన్నారు. జీవితంలో మనకెదురయ్యే కష్టాలు దేవుడు మన ఎదుట నిలవబెట్టే కొండలాంటివి. వీటి వల్లనే మన జీవితాలు సంపూర్ణం అయి దేవునికి దగ్గరగా మనం వెళ్ళగలుగుతున్నాము.
దేవుని బిడ్డలారా, మనకి ఎలాంటి బాధలు, వేదన, శ్రమలు ఎదురవుతాయో తెలియదు. కేవలం నమ్మకం ఉంచు, దేవుని మీద ఆధారపడు. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు కనుక దానిని గుర్తుపట్టాలి అనంటే ఈ నూతన సంవత్సరంలో ప్రభువుతో నీ ప్రయాణాన్ని కొనసాగించాలి. ప్రభువుతో నీ ప్రయాణాన్ని కొనసాగిస్తే ఆయనే నిన్ను చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఆశీర్వాదకరమైన స్థలములలోనికి, పచ్చిక గల చోట్ల నిన్ను నడిపిస్తాడు. కనుక దేవుని సహవాసంలో దేవునితో నడుద్దాం. దైవాశీర్వాదములు పొందుకుంటూ దీవెనకరమైన నూతన సంవత్సరముగా దీనిని తయారు చేసుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి నాయన ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరము బిడ్డలందరికీ ఆశీర్వాదకరముగా అనుగ్రహించండి. బిడ్డలు వేసే ప్రతి అడుగులు, చేసే ఆలోచనలు మీరే తోడై ఉండండి. దీవెనకరమైన నూతన సంవత్సరముగా ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు, చదువుకుంటున్న బిడ్డలకు, నీ సేవా పరిచర్యలో కొనసాగుచున్న బిడ్డలకు, ఆయా డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న బిడ్డలందరికీ దీవెనకరముగా అనుగ్రహించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించండి. సెయింట్ జాన్స్ లూథరన్ సంఘం ఏ క్లాస్ ప్యారిష్ను ఆశీర్వదించి నాయనా నీ యొక్క కృపా దీవెనల చేత నింపమని, నేటి దినాన పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను, వివాహపు వార్షికోత్సవం జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.